సహవాసంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చి ఉన్నారు. దేవా నాయన నీ రెక్కలు నేను భద్రతనిచ్చి ఉన్నారు. ఈ సహవాసంలో ఈ రీతిగా మేము సాగిపోవడానికి శాంతిని, సమాధానమును, సంతోషమును, ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎంతో మేము ధన్యులమై ఉన్నాం ప్రభువా. ప్రతి దినము నాయన మా యొక్క గృహములలో నాయన రక్షణ సునాదము వినబడుతూనే ఉన్నది ప్రభువా. మేము పాడుతున్నాము, ప్రార్థిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వాక్యాన్ని ఉపదేశిస్తున్నారు, మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రభువా. కాబట్టి మేము ఎంతో ధాన్యులమై ఉన్నాము నాయన. ఈ సమయంలో నా నోట మీ మాటలు ఉంచండి, నన్ను మరుగు చేయండి. మీరు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములను పొందుకునమని నజరేయుడనే శక్తి గల నామం నా ప్రార్థించి స్తుతించడికి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమె సమయంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో మరి 3 రాళ్ళని కూర్చి 3 రాళ్ళు జ్ఞానం కలిగిన 2 స్త్రీలు ఉన్నారు కదా, వారు ఎవరో ఏంటో అనేది మనం తెలుసుకుందాము. మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకును. 2 ఉన్నారు. జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీ ఏమో ఒక దేశానికి రాణి అయినది, 3 రాలేమో దేశంలో నుండి వెలివేయబడింది. గల కారణము ఆమెలో ఉన్నటువంటి దుర్గుణాలు. ఒక రాణి అవడానికి ఆమెలో ఉన్న సద్గుణాలు, ఆమెలో ఉన్నటువంటి మరి మంచి లక్షణాలను మనం కొన్ని తెలుసుకుందాం. ఈ క్రమంలో నేను గ్రూప్ లో ఉన్న వారికి ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, అది మీరు చెప్పండి. చిన్నది, చక్కనిది, ఇంపైనది, దయను సంపాదించుకున్నది ఎవరు? ఆమె. థ్యాంక్ యూ. అలాగే అండి. చిన్నది, చక్కనిది. ఆమె రాజు దయను సంపాదించుకున్నది. ఆమె అందమైన రూపమును, సుందర ముఖము గలదే ఉండెను. ఎవరు ఆమె? అగస్స. ఈమెకు మరి ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ 2 కనిపిస్తూ ఉంటారు, 2 స్త్రీలు. వీరిలో ఒక స్త్రీ వష్టిగా ఉన్నది. అహశ్వరేష్ రాజు యొక్క మొదటి భార్య వష్టి. మరి ఆయన 127 దేశాలకు రాజుగా ఉన్నాడు. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు పరిపాలించే ఒక గొప్ప రాజు, ఒక నాయకుడు అయ్యుండి మరి ఒక దినమున ఆయన యొక్క భార్య వష్టి చాలా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మరి ఒక దినమున షూషాను కోటలో రాజుగారు ఏం చేశాడంటే విందుని ఏర్పాటు చేసి తన వష్టిని, ఆమె చాలా సౌందర్యవంతురాలు, ఆమె సౌందర్యాన్ని కనపరచాలి, చూపించాలన్న ఉద్దేశము కలిగినాడు. నపుంసకులను 7 పంపించి ఆమె సౌందర్యమును కనపరచాలని రాజకిరీటం ధరించుకుని ఆమెను తన సన్నిధికి పిలుచుకుని రమ్మన్నప్పుడు ఆమె ఏం చేసిందండి? రాజు ఆజ్ఞను తిరస్కరించింది. రాజు మాటకు లోబడలేదు. ఆమెలో ఏమి లేదండి? లోబడే తత్వం లేదు. ఆమెలో ఏమి లేదండి? ఇక్కడ 3 రాలుగా కనబడుతూ ఉన్నది. ఆమెకి జ్ఞానము లేదు, వివేకము లేదు, వివేచన లేదనమాట. ఆమె రాజు యొక్క దయను సంపాదించుకోలేకపోయిన వష్టిలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమై ఉన్నవి? అణుకువ లేదు. 127 దేశాలకు రాజుగా ఉన్నప్పుడు తన సౌందర్యాన్ని, తన అందాన్ని కనుపరచాలని గొప్ప విందును ఏర్పాటు చేసి 7 నపుంసకులను పిలిపించి రాణిని అంతఃపురానికి రమ్మన్నప్పుడు ఆమె రాకపోయినప్పుడు మరి రాజుకి ఇంక ఏమున్నదండి? 127 దేశాలకు రాజు అయ్యుండి కూడా ఇంటిలో ఉన్నటువంటి తన భార్య ఆయన మాటకు లోబడినప్పుడు అది ఎంతో అవమానానికి గుర్తుగా ఉన్నది. అందరు ఏమంటారు? 127 దేశాలను పాలిస్తున్నాడు కానీ ఇంటిలో ఆయన భార్య ఈయనకు లోబడలేదు అని చెప్పి ఎంతో అవమానకరంగా ఆమెలో ఉన్నటువంటి మూఢత్వం ఏమైందండి? 3 రాలుగా కనపడుతూ ఉన్నది. నంబర్ 1 ఏంటంటే ఆమెలో ఏమి లేదు? అణుకువ లేదు, ఆమెకు భయము లేదు, భక్తి లేదు, విశ్వాసము లేదు. 3వదిగా చూస్తే నమ్రత లేదు. 4వది గర్వముతో కనబడుతూ ఉన్నది, అహముతో కనిపిస్తూ ఉన్నది, అతిశయము, అవివేకము, అజ్ఞానము. జ్ఞానం అనేది ఉంటే ఆ దినమున రాజుగారు పిలిచినప్పుడు ఎంతో సంతోషముగా తన సౌందర్యాన్ని, తన గొప్పతనాన్ని 127 దేశాలకు ఆమె ఒక వష్టిగా ఉన్నప్పుడు ఎంత హుందాగా, ఎంతగా ఆమె వెళ్ళి మరి అక్కడ ఉంటే ఆమెకి ఎంత గొప్పతనం అండి, అది ఎంత ఆనందాన్ని ఇస్తుందండి. మరి కానీ ఆమెలో ఏమి లేదంటే జ్ఞానము లేదు, ఆమెకి వివేకము లేదు, ఆమెలో విధేయత లేదు, అణుకువ లేదు, నమ్రత లేదు, తన భర్తకు లోబడే తత్వం ఆమెలో కనబడలేదు.
నేనేంటి, నేను వస్తీని, నాకేంటి అన్న అహములో ఉన్నది కాబట్టి తన భర్తకు లోబడాలన్న ఆలోచన లేనటువంటి క్రమములో ఆమె ఎలా ఉన్నదండి? అజ్ఞానముతో, క్రమము లేదు ఆమెలో. ఆ భర్త యొక్క ఆజ్ఞను తిరస్కరించడమే అక్రమము. ఆమెలో ఏమి లేదని డిసిప్లిన్ లేదనమాట. కాబట్టి నేను రాను అనేటువంటి మూర్ఖత్వము కలిగి ఉన్నది, దయను సంపాదించుకోలేకపోయినది. వెంటనే రాజుగారికి తల కొట్టేసినట్లుగా అవమానముతో ఆయన ఎంతో ఒక మూఢురాలుగా కనబడుతూ ఉన్నది. జ్ఞానైన సొలొమోను గారు చెబుతూ ఉన్నాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును, మరి మూఢురాలు తన ఇల్లు కూడా పెరుక్కొని. అలాగా ఆ సమయంలో ఏమైపోయిందండి? ఆ రాజ్యాన్ని నుండి మరి తొలగించబడింది. దేని వలన? మూఢత్వమును బట్టి, బుద్ధిహీనతను బట్టి. అణుకువ లేదు, నమ్రత లేదు, విధేయత లేదు, వినయం లేదు, దేవుని యందు భయభక్తులు లేవు, విశ్వాసం లేని క్రమములో మూఢత్వమును బట్టి తన స్థితి అధోగతి పాలైపోయింది. ఆ క్రమంలో రాజుగారు ఏం చేశాడంటే వేదనతో ఏం చేస్తూ ఉన్నాడంటే ఇక్కడ కోపముతో రగులుకొని మరి ఆయన ఏం చేశాడు? ఇక్కడ మనం చూస్తే మొదటిది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనములో మరి ఈయన రాజుగారు ఏం చేస్తున్నాడంటే కాల జ్ఞానులను చూచి వస్తీ విషయంలో చాలా బాధను కలిగి అగ్రపీఠంలో ఉన్న వారందరినీ పిలిచి రాణి ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మరి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ప్రధానులు వీరందరూ కూడాను ఒక రాణి గారే వస్తీయే మీ మాట వినకపోతే మరి రేపటి నుండి మా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఈ యొక్క కోటలో ఈ యొక్క మరి రాజ్యంలో ఉన్న స్త్రీలు ఎంత మాత్రం వింటారు? ఇది ఎంత అవమానము, ఎంతో ఇబ్బంది. పురుషులనే వారికి విలువ అనేది ఉండదు కాబట్టి ఈ వస్తీ రాజు గారికి భార్యగా ఉండడానికి వీలు లేదు అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానాన్ని వారికి అప్పగించాడు రాజుగారు. వారు ఏం చేశారంటే మరి ఆజ్ఞాపించగా ఆమె ఏం చేసింది? రాలేదని సంగతి బయలుపడిన స్త్రీలందరూ దాన్ని విని ముఖము వెదుటనే తమ పురుషులను తిరస్కారం చేస్తారు. మాకు అవమానం కలుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గట్టిగా మనం నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు ఇక ఆ విషయంలో ఏం చేశారండి? రాజునకు సమ్మతి అయినటువంటి వస్తీని తీసుకొని రావాలని ఒక నిర్ణయం చేశారండి. పారసీకుల యొక్కయో మాదీయుల యొక్కయో న్యాయము చొప్పున నియమింపవలెను. కాబట్టి ఈ క్రమంలో వస్తీ కంటే యోగ్యురాలని తీసుకుని వస్తాను. మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. హలో, ఎవరైనా ఉంది మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. హలో, నిర్ణయం జరిగింది. కూర వండడానికి అంటున్నారా? హలో అన్నగారు, హలో అన్నగారు, అన్నగారు, అన్నగారు నోట్లో పెట్టండి. చెప్పండి. చెప్పమ్మా. రక్షణ ఆంటీ, హలో ఆంటీ, ఆంటీ రక్షణ ఆంటీ మ్యూట్లో పెట్టేసుకున్నారు. సరే, ఈ క్రమంలో ఏం జరిగిందండి? 3 రాళ్ళు తన ఇల్లు కూడా పెరుకును నిర్ణయం జరిగిపోయింది. ఎలాంటి రాణి గారి రాజుగారి మాట వినప్పుడు మాలాంటి సామాన్యుల మాట స్త్రీలు వింటారా? ఇది ఎంత అగౌరవంగా ఉంటుంది. కాబట్టి ఈమెను ఈ అంతఃపురం నుండి పంపించేయాలి, తొలగించేయాలని చెప్పి మాదీయుల యొక్క పారసీకుల యొక్క చొప్పున దాన్ని ఏం చేశారు? నిర్ణయించేశారు. అక్కడ ఉన్న ప్రజలందరూ అంటున్నారు అంతకంటే శ్రేష్టమైనటువంటి వస్తీని రాజుగారికి మేము తీసుకుని వస్తామని చెప్పి నిర్ణయం జరిగినప్పుడు ఇక రెండవటిగా ఏం చేశారంటే రాజుగారికి మంచి వస్తీని తీసుకురావాలని చెప్పి నిర్ణయం జరిగినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఇక్కడ షూషాను కోటలో 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ షూషాను కోటలో బెన్యామీనీయుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడు యాయీరు వంశస్థుడు మొర్దెకై ఒక యూదుడు ఉండెను.
ఆ సమయంలో మరి నెబుకద్నెజరు ఏం చేశాడండి, మరి యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడుగా ఉన్నాడు. ఈ మొర్దెకై యొక్క మరి సహోదరి ఈ ఎస్తేరు. మరి ఎస్తేరుకు 2 నామాలు కలిగి ఉన్నదండి. ఒకటి హదస్త. హదస్త అనగా మరి హిబ్రూ నామం అండి, అర్థము గొంజి చెట్టు అని అర్థము. మరి వినయానికి సువాసనకి ప్రతీకగా కనగబడుతూ ఉన్నది. నలుగుగొట్టబడినప్పుడు సువాసననిచ్చేది వెదజల్లినట్టే మరి కష్టాల్లో కూడా మరి హదస్త ఎలా ఉన్నదండి, విశ్వాసములో ప్రకాశించినదిగా, శాంతికిని ఆశీర్వాదాలకు చిహ్నంగా కనబడుతూ ఉన్నది హదస్త. రెండవదిగా ఎస్తేరు అనగా పర్షియ నామం, పార్శిక నామం, అర్థము నక్షత్రము. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టినది. ఆ నక్షత్రమును వెంబడిస్తూ జ్ఞానులు ఈ లోకమునకు వచ్చారు. ఆ నక్షత్రం ఎక్కడ ఆగినదో అక్కడ ప్రభు అని యేసుక్రీస్తు వారు మరియ ఉన్న ఇంటిలోనికి వెళ్ళి సాగిలపడి సాష్టాంగపడి వారు మరి సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎస్తేరు అనగా నక్షత్రం అని అర్థము, పార్శిక భాషలో నక్షత్రమునే అర్థము. అయితే వీరు మరి యెరూషలేము నుండి వీరు ఆ కాలంలో మరి నెబుకద్నెజరు వీళ్ళని ఏం చేశాడు, యూదులైన వారిని మరి బానిసలుగా పట్టుకుని వచ్చినప్పుడు వారి యొక్క ఇబ్బందుల్లో చీకటి కాలంలో మరి ఈ ఎస్తేరు ఆశా నక్షత్రంలా ప్రకాశించిందండి. దాచబడినది అని కూడా అర్థం కూడా ఉంది. దేవుడు ఏం చేశాడండి, తెర వెనుక పని చేసి తన ప్రజలను ఆమె ద్వారా రక్షించుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఎస్తేరు అనగా నక్షత్రము, హదస్స అనగా సువాసన కలిగినది, ఇంపైనది, నలగగొట్టబడినది అర్థం కనబడుతూ ఉన్నది. ఆ క్రమంలో మొర్దెకై మరి వచ్చి ఉన్నప్పుడు హదస్స తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారు. చనిపోయిన క్రమములో ఈమెను స్వీకరించాడు మొర్దెకై. మరి తన పినతండ్రి కుమార్తె అంటే బాబాయ్ కుమార్తె సహోదరిగా అన్న చెల్లెళ్ళు ఇద్దరు, వీరిద్దరు కూడా మరి స్వీకరించబడినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే మరి 8వ వచనంలో మనం చూస్తే రాజాజ్ఞయు అతని నిర్ణయం ప్రచురం చేయబడినప్పుడు కన్యకులు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడ్డారండి. ఆ సమయంలో ఆ కన్యకల్లో ఈ చిన్నది కూడా ఉన్నది, ఎస్తేరు కూడా ఉన్నది. ఆ సమయంలో హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిను. ఈమెను అప్పగించారు, ఆ హేగే వంశమునకు అప్పగించబడింది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక హదస్స అనగా ఇంపైనది, సువాసన కలిగినది. ఆ చిన్నది చక్కనిది, ఇంపైనది. ఆమె ఎవరు, ఎస్తేరు. అయితే ఆమె అతని వలన దయ పొందెను. చూడండి, అంటే ఈమెలో ఏమున్నదండి, అణుకు ఉన్నది. ఈమెలో ఏమున్నదండి, తగ్గింపు జీవితము కలిగి ఉన్నది. ఆ వస్తీలో అవన్నీ లేకపోగా దయను సంపాదించుకోలేక 3 రాలుగా తన యొక్క అంతఃపురంలో తన హోదాని, తన అధికారాన్ని, తన గొప్పతనాన్ని, తన ఐశ్వర్యాన్ని, తన రాజు కిరీటాన్ని సమస్తమును పోగొట్టుకున్నది. కేవలము గర్వము, అహము, అతిశయము, అజ్ఞానము, అవివేకము, అవిశ్వాసము, మూఢత్వం వల్లనే, కేవలం వాటి వల్లనే తన హోదాను పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ హేగే ఏమంటున్నాడండి, 9వ వచనంలో 2వ అధ్యాయము, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎంతటి ధన్యకరం అండి. ఎస్తేరు చిన్నది, చక్కనిదని ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు హేగే. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమె కావలసినటువంటి భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యవలసినటువంటి 7 ఆడపిల్లల్ని ఏర్పాటు చేసేసాడండి. ఏర్పాటు చేసేసి ఇక్కడ ఏం చెప్తున్నాడండి, అంతఃపురములో హలో, దయను సంపాదించుకున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శ్రేష్టమైనటువంటి స్థలములో ఆమెను ఉంచాడు హేగే. ఉంచి మరి చెబుతూ ఉన్నాడు, స్థలం మంది ఉంచినప్పుడు మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని చెప్పి ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనక ఆమె తెలుపలేదండి. ఈ బిడ్డలు ఏమున్నదండి, ఎంతో జ్ఞానము కలిగినటువంటి బిడ్డగా కనబడుతూ ఉన్నది, ఎంతో అణుకువ కలిగిన బిడ్డగా ఉన్నది. ఎస్తేరులో మనం
మనము సద్గుణాలను 10 లక్షణాలను మనం చూస్తామండి. ఆమెలో ఏమన్నది, మొర్దెకై చెప్పాడు, నీ జాతిని గాని నీ వంశమును గాని నీవెక్కడా కూడా తెలియచేయకూడదు, ఎవరికి చెప్పకూడదు. ఎందుచేత మనలను చాలా హీనంగా చూస్తారు, మనల్ని చాలా బాధిస్తారు, బానిసలుగా మనం వచ్చి ఉన్నాం కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నీకు హృదయంలో నువ్వు భద్రం చేసుకోవాలి, అణుకు కలిగి ఉండాలి, నువ్వు నమ్రత కలిగి ఉండాలి. ఏ మాట అయితే మొర్దెకై తన సహోదరుడు చెప్పి ఉన్నాడు, ఆ మాటను ఆ బిడ్డ తన హృదయంలో ఉంచుకుని జాగ్రత్త కలిగి, తగ్గింపు జీవితము కలిగి, పట్టుదలతో, అణుకువతో, విశ్వాసముతో, నమ్రత కలిగి, జ్ఞానము కలిగిన స్త్రీగా కనబడుతూ ఉన్నదండి. తన సహోదరుడు ఏ మాట చెప్పాడు ఆ మాటను విడిచిపెట్టకుండా, వదలకుండా, నమ్మకముతో, వివేకము కలిగి, జ్ఞానము కలిగి, గౌరవముతోను, క్రమముతోను ఆ బిడ్డ ఏం చేసిందండి, దయను సంపాదించుకున్నది. ఎవరి ద్వారా? హేగే వంశమునకు అప్పగించబడినప్పుడు ఆమె అతని ద్వారా ఏం సంపాదించుకుంది? దయను సంపాదించుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో మనుషుల దేవుని దయ్యందును మనుషుల దయ్యందును ఆయన ఎదిగి వర్ధిల్లుచుండెను. కాబట్టి అండి, మనము కూడా మనుషుల దేవుని దయతో పాటు మనుషుల దయ చాలా అవసరం అండి. మనుషుల ద్వారా మనం దయను సంపాదించుకోవాలి. కానీ దూషణ మాటలు ఎల్లప్పుడూ వారి చేత వారు ఇలా అలా అనే రీతిగా మూఢత్వం కలిగి మన ప్రవర్తన అనేది ఉండకూడదు. ఇక్కడ ఈ ఎస్తేరు చూడండి, తన అన్న ఏం చెప్పాడు మొర్దెకై, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ హృదయంలో ఎలాంటి పరిస్థితులు, నువ్వు ఎలాంటి బాధలను ఎదుర్కొన్నా, అక్కడ అప్పగించబడింది ఎలాంటి ఇరుకులో ఇబ్బందిలో ఉన్నా కూడా నీ వంశమును గూర్చి, నీ జాతిని గూర్చి నువ్వు తెలుపకూడదు. నువ్వు అంత జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు అవన్నీ తన హృదయములోనే భద్రపరుచుకుంటూ, ఎక్కడా కూడా తన నోరు విప్పకుండా, ఎంతో క్రమశిక్షణ కలిగి తన జాతిని, తన వంశమును తను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ సమయంలో మరి అందరు కన్యకలు 6 నెలలైన తరువాత మరి గోరసు తైలంతోనూ, సుగంధ వర్గములతోనూ, స్త్రీలకు పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థాలతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునద్దకు పోవారు. సంవత్సరం అయిన తర్వాత ఒక్కొక్క కన్యకను రాజునద్దకు పంపిస్తూ ఉన్నారు. చివరికి మరి ఎస్తేరు సమయం వచ్చిందండి. వచ్చినప్పుడు హేగే ఇచ్చిన పరిమళ ద్రవ్యాలు తప్ప మరి ఆమె ఏది ఎక్స్ట్రా ఏది అడగలేదండి. ఇంకా ఏమైనా ఉంటే ఇవ్వు, నేను ఇంకా అందంగా ఉండాలి, మరింత సువాసన కలిగి ఉండాలి, నన్ను చూడగానే రాజు నన్ను ఆకర్షించాలి అని ఆమె ఏమీ కోరుకోలేదండి. తన అంతరంగములోనే తన సౌందర్యాన్ని కోరుకొని, తన హృదయములోనే తను మరి మూలుగుచ్చు ప్రార్థిస్తూ, ఎంతో మరి రాజు యొక్క దయ కొరకు తాను నిరీక్షిస్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నది ఈ ఎస్తేరు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు సమయం వచ్చిందండి. మరి ఇక్కడ చూస్తే ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు 2వ అధ్యాయం 15వ వచనంలో, స్త్రీలను కాయు రాజు యొక్క షండుడని హేగే నిర్ణయించిన అలంకారముగా ఆమె మరి ఏమీ కోరలేదండి. ఎస్తేరును చూచిన వారందరికీ ఏం పుట్టిందండి? ఆమె యందు దయ పుట్టెను. ఆమె అంటే ఎంత అణుకువ కలిగి ఉన్నదో చూడండి, తనను తాను ఎంత తగ్గించుకున్నదో, నమ్రత కలిగి ఉన్నది, విధేయత కలిగి ఉన్నది, వినయము కలిగి ఉన్నది. కాబట్టి హేగేకి చూడగానే దయ కలిగింది. శ్రేష్టమైన స్థలమందు ఉంచాడు. రాజు అంతఃపురము నుండి మీకు ఆహారం పంపించాడు. ఇక్కడ చూస్తే అందరికీ మీ యందు దయ కలిగిందంటండి. లోకంలో ఒక సామెత ఉంది, ఒకరిని చూస్తేనంటండి కొట్టాలనిపిస్తుందంట, ఒకరిని చూస్తే పెట్టాలనిపిస్తుందంట. ఒక్కొక్కరు ముఖాలు ఉంటాయండి, వికారం చేసుకుని చూస్తూ ఉంటారు, ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు ముఖాలు. కానీ ఎస్తేరు ముఖము చూడగానే నక్షత్రము వలె వెలిగించబడుతూ ఉన్నది. ఆమె పేరులోనే ఉన్నది అధస్థానగా సువాసన కలిగిన వ్యక్తిగా ఉన్నది. మనం లోకములో చనిపోయిన వారముగా ఉన్నప్పుడు ఆయన కృపచేత మనల్ని ఎలా చేశాడండి? క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా, ఇంపైన
వారినిగా దేవుడు చేసి అన్నాడు. ఈ హదస్స అనగా ఇంపైనది, సువాసన కలిగిన వ్యక్తిగా ఉన్నది, నక్షత్రము వలె వెలిగించబడే స్త్రీగా కనబడుచున్నది. కాబట్టి అక్కడున్న వారందరికంటే అండి ఈమెను చూడగానే దయ కలిగిందంటండి. అంటే ఎస్తేరు ఎలా ఉన్నది? అహమ్మతో, గర్వం తప్ప నాకేంటి, సంవత్సర కాలము నుండి నేను సిద్ధపడ్డాను, అనేకమైన పరిమళ ద్రవ్యాలతో నన్ను ఎంతగానో మరి సిద్ధం చేశారు, నేను బాగా అందంగా సిద్ధమైన నేనే రాణినైపోతాను నా ముఖంలో. కానీ ఎక్కడ ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని మన యొక్క హృదయంలో ఏముంటుందో అదే మన యొక్క ఫేస్ లో కనబడుతుందంటండి. కానీ ఆమె ఫేస్ లో అది లేదండి. తన హృదయము తన ప్రజలను గూర్చిన ఆలోచన కలిగి ఉన్నది. తన ప్రజలను ఎలా విడిపించుకోవాలి అనే తపనతో తృష్ణ కలిగి తన హృదయంలో మూలుగుచ్చు ఉన్నది. ఎలాగైనా రాజు దృష్టికి నేను దయ పొందాలి, నన్ను నేను తగ్గించుకోవాలి, అణుకు కలిగి ఉండాలి అనే ఒక నిరీక్షణతోనే తను ఎదురు చూస్తూ ఉన్న స్త్రీగా ఎస్తేరు కనబడుతూ ఉన్నది. అందరికీ దయ కలిగిందంటండి. అంటే ఈమె ఎలా ఉన్నదో చూడండి, ఆమె ప్రవర్తన ఎలా ఉన్నదో చూడండి. ఆమె విషయంలో అందరికీ దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహశ్వరేష్ ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని యొద్దకు పోగా, ఆమె సమయం వచ్చిందండి. రాజు నగరంలోనికి పోయే సమయము ఆసన్నమైనది. కాబట్టి 17వ వచనములో స్త్రీలందరి కంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అబ్బా, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. ఇక్కడ హేగే చూడగానే ఇక్కడ ఎంతగానో చిన్నది, ఆ చిన్నది ఏమంటున్నాడు? అతని దృష్టికి ఇంపైనది కాబట్టి రెండవదిగా శ్రేష్టమైన స్థలంలో ఉంచాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రజలందరికీ దయ కలిగింది. 4వదిగా చూసినట్లయితే ఇక్కడ ఏమైందండి? అందరికీ ఆమె ఎడల దయ కలిగిందంటండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అబ్బా, ఎంత ధన్యత, ఎంత కృప అండి. ఆయన అందరినీ ప్రేమించేవాడు. అహశ్వరేషు మరి దేవాది దేవునికి సాదృశ్యముగా కనబడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనము చూస్తూ ఉన్నట్లయితే అండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. అందరి వలె ఆమె ఏ సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు అవి తప్ప మరేమీ అడిగి తీసుకోలేదండి. ఎంతో మంది కన్యకులు సిద్ధపడ్డారు, వెళుతున్నారు. కానీ అక్కడున్న స్త్రీలందరికంటే కూడా ఎస్తేరు ఎడల దయ కలిగింది రాజుకు. ఆమెను ప్రేమించాడు. అంటే ఆమెలో ఏమి చూశాడండి? మొదట వస్తీలో ఏ విషయంలో కోల్పోయాడో, ఎంత అవమానాన్ని కలిగాడో, ఎంత వేదన కలిగాడో, ఈ స్త్రీని చూడగానే అవన్నీ మరచిపోయి తాను కోరుకున్నట్లుగా ఒక గొప్ప కిరీటాన్ని పొందుకున్నట్లుగా ఆనందించి ఈమెను ప్రేమించాడండి. ఒక వ్యక్తి ఎడల ప్రేమ, దయ కలిగి ఉండాలి అంటే ఆమెలో దీనత్వము, దయ అన్ని ఆమెలో కనబడితేనే కదండి ప్రేమించగలము. ఒకరిని చూడగానే మనం వెంటనే ప్రేమిస్తాము అంటే ఆమె స్థితిని బట్టియే కదండి. రాజుకి ఏం కలిగిందండి? దయ కలిగింది. రాజుకే కాదు, అందరికీ దయ కలిగింది. అందరికీ కాదు, హేగేకు దయ కలిగింది. కాబట్టి శ్రేష్టమైన ప్రదేశములు ఆమెను ఉంచాడు. అంతఃపురము నుండి ఆహారమును పంపించాడు. రాజు ఆమెను ప్రేమించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి 17వ వచనంలో చూసినట్లయితే అతని వలన స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందెను. కన్యకలందరికంటే కూడా ఆమె అతని వలన ఏం పొందిందండి? దయాదాక్షణ్యములు పొందెను. మన దేవుడు దయాదాక్షణ్యములు కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన దయగలిగిన దేవుడు, దయాస్వరూపుడు, కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు. ఇవన్నీ పొందేసుకుందండి ఎస్తేరు. దయాదాక్షణ్యములు, ప్రేమించబడింది, దయను సంపాదించుకున్నది. ఒక దేవుని దయ మాత్రమే కాదండి, మనుషులందరి దయను సంపాదించుకున్నది. లోకములో చిన్ననాడే తన తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథగా ఉన్నప్పుడు తన అన్న అయిన మొర్దెకై ఆమెను స్వీకరించాడు. బందీగా వచ్చి, బానిసగా వచ్చి ఎన్నో అవమానాలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు కలిగి ఉన్నప్పుడు
తన తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నేను నిన్ను మరువను విడువను, చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెప్పుకొని ఉన్నానని సెలవిచ్చిన రీతిగా ఈ బిడ్డ విషయంలో బిడ్డ తల్లిదండ్రులను పోగొట్టుకున్నప్పటికీ దేవుడు ఆ బిడ్డ యొక్క దీనత్వమును బట్టి, తగ్గింపుతనమును బట్టి, అణుకువును బట్టి, విధేయతను బట్టి, దేవుని యందల భయభక్తులు కలిగిన స్త్రీగా ఉండుటను బట్టి రాజు ఆమెను ప్రేమించాడు. దయాదాక్షణ్యములను పొందుకున్నదండి. ఎంత ధన్యత, ఎంత యోగ్యత! ఈ దినమున మనం కూడా స్త్రీలమై ఉన్న మనము సామెతల గ్రంథంలో చెప్పినట్లుగా జ్ఞానము కలిగిన స్త్రీల వలె మనం ఉండాలి. మూఢురాలైనటువంటి స్త్రీలు లోకములో మూఢత్వం కలిగి ఉండుటను బట్టి చాలా రకాలైన సమస్యలు, శ్రమలు కలుగుతూ, అవమానాలు కలుగుతూ మరి తిరుగులాడుతూ ఉన్నారు. జ్ఞానము కలిగి ఉన్నప్పుడు మరి భర్త యొక్క దయను సంపాదించుకుంటారు, భర్త యొక్క ప్రేమను పొందుకుంటారు, గౌరవాన్ని పొందుకుంటారు. ఈ చిన్నది చూడండి, బానిసగా వచ్చింది, తల్లిదండ్రులు లేని అనాథగా ఉన్నది. కానీ ఈ దినాన రాజు 127 దేశాలకు రాజుగా ఉన్నటువంటి మరి అహశ్వరేష్ రాజు కన్యకలందరికంటే కూడా ఈమెను ప్రేమించిన వాడుగా, దయను మరి పొందుకున్న వ్యక్తిగా ఎందు దయను చూపించాడండి. దయాదాక్షణ్యములు ఎంత అద్భుతమైన మాట అండి. కాబట్టి మన దేవుడు దయాదాక్షణ్యములు కలిగిన దేవుడు. ఎస్తేరు దయాదాక్షణ్యములను కూడా పొందుకున్నది అంటే ఈమె యొక్క ప్రవర్తన, ఈమె యొక్క విధానము ఎంతగా ఉన్నదో దీనిని బట్టి స్త్రీలమై ఉన్న మనము ఒక్కసారి మరి గ్రహించుకోవాలి, పరీక్షించుకోవాలి. మూఢురాలు, జ్ఞానవంతురాలు. మూఢురాలైన వష్టి ఏ విధంగా తన జీవితాన్ని పాడుగు చేసుకున్నదో, జ్ఞానము కలిగిన ఎస్తేరు ఏ రీతిగా మరి దయను సంపాదించుకున్నదో, ప్రేమించబడిందో, దయాదాక్షణ్యములను సంపాదించుకున్నదో, శరీరమై ఉన్న మనము కూడా ఈ ఎస్తేరు యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలని మరి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడండి. కాబట్టి మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఎంత అద్భుతమో చూడండి. అంత మాత్రమే కాకుండా కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షణ్యములు పొందిన, అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి, అబ్బా ఎన్ని కిరీటాలండి, ఎన్ని కిరీటాలు వేస్తారు. దయను సంపాదించుకున్నది, ప్రేమించబడింది, దయాదాక్షణ్యాలను సంపాదించుకున్నది. అంత మాత్రమే కాకుండా రాజ్య కిరీటమును ఏం చేశాడండి, ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిం చేసేసాడండి. మొదటి భార్య వస్తీగా ఉంది, కానీ ఈమెను ఏం చేశాడండి, వస్తీకి బదులుగా రాణిగా చేసేసాడు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. మనము కూడా దేవుని విషయములో విశ్వాసము కలిగి ఆయనను మనం ప్రేమించినట్లయితే ఆయన దయను మనం సంపాదించుకుంటాము, ఆయన దయాదాక్షణ్యాలను మనం పొందుకుంటాము. ఆ పరలోక రాజ్యములో ఆయన మనకు కూడా ఏమిస్తాడండి, ఆయన యొక్క రాజ్య కిరీటమును మనకు ధరింప చేయువాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎందుకు నియమించాడండి? మొదటి భార్య విషయంలో ఇలా అవమానం జరిగింది, రెండో భార్య విషయంలోనైనా నన్ను నేను తగ్గించుకోవాలి, లేకపోతే ఈమె కూడా ఆయన అనుకున్నాడా? లేదండి. ఈమె ప్రవర్తనలో, ఈమె పరిశుద్ధతలో, ఈమె అణుకువలో, ఈమె నమ్రతలో, ఈమె తగ్గింపులో ఉన్నటువంటి ఈమె నడకను బట్టి భర్త విషయంలో మరి ఈమె యొక్క మరి మొర్దెకై ఆమెను పెంచిన విధానమును బట్టి, తన సహోదరుడు ఏ రీతిగా చెప్పాడో ఆ విధముగా తన పెంచబడిన విధానమును బట్టి ఆ బిడ్డ ఆ రీతిగా మరి నిలబడింది. ఎవరి నిమిత్తం అండి? తానేదో శుషాను కోటలో ఒక రాణి అయిపోవాలి, రాణిగా నేను ఎంతో ఆనందాన్ని సంపాదించాలి, చిన్ననాడే నా తల్లిదండ్రులు నేను పోగొట్టుకున్న అనాథగా ఉన్న క్రమంలో మరలా నేను యెరూషలేము నుండి ఈ దేశానికి నేను ఒక బానిసగా వచ్చాను, ఏంటి ఈ జీవితం, ఈ బ్రతుకు, అబ్బా ఈ సమయంలో నేను రాణిగా సంపాదించుకున్నాను, కిరీటాన్ని పొందుకున్నాను అని అనుకోలేదండి. తన హృదయంలో ఏమున్నదండి? తన వంశమును, తన జాతిని కూర్చిన ఆలోచన ఉన్నది. నశించిపోతున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు పడుతున్న తన జాతి, తన వంశమును కూర్చి తన సహోదరుడైన మొర్దెకై చెప్పి ఉన్నాడు.
నీవెక్కడా కూడా వెల్లడి చేయకూడదు. అదే తన మనస్సులో ముద్రింపబడి ఉన్నది. వారిని పట్టి తనేం చేస్తున్నది, తనను తాను తగ్గించుకుని వినయ మనస్కురాలే, దీన మనస్కురాలే. మరి తనేం చేస్తూ ఉన్నదండి, పరిశుద్ధమైన అలంకారములను ధరించుకొని రాజు యొక్క దయను సంపాదించుకున్న స్త్రీగా కనబడుచు ఉన్నది. ఈ క్రమంలో ఇక్కడ చూసినట్లయితే రాణిగా నియమించినప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమే అబ్బా ఎంత గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నదండి. తల్లిదండ్రులు లేనిటువంటి అనాథగా ఉన్న ఆ యొక్క ఎస్తేరు మరి ఈ సమయంలో బానిసగా వచ్చిన ఎస్తేరండి, చూడండి ఎంత ఘనత, వస్తీకి బదులు రాణి అయిపోయింది, కిరీటాన్ని పొందుకున్నది. ఇక్కడ చూసినట్లయితే రాజుగారు ఏం చేస్తున్నాడండి, అధిపతులందరికీ సేవకులందరికీ ఎవరి విషయంలో, ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించాడండి. గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినం ప్రకటించేశాడండి. అబ్బా ఎంత ధన్యకరం అండి. సెలవు దినమే ప్రకటించేశాడు. ఎవరిని బట్టి, ఎస్తేరును బట్టి సెలవు దినం ప్రకటించేసి రాజు స్థితికి తగినట్టుగా, అమ్మో మాటల 127 దేశాలకు రాజుగారి స్థితికి తగిన బహుమానాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయి చూడండి. అసలు ఏ రేంజ్ లో బహుమానాలు ఇచ్చి ఉంటాడు. ఆ దినాల్లో బంగారము వెండి తప్ప ఏది లేదు కదండి వాడుకలో. ఇక ఏ రీతిగా ఇచ్చి ఉంటాడో బహుమానాలు అందరికి ఇచ్చేసాడండి ఎస్తేరును బట్టి. ఆ దినాన్న చూసినట్లయితే బహుమతులు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మలో కూర్చుని ఉండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడు అతని మాటకు లోబడి చుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశములను తెలియచేయక ఉండెను. మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్తేరు నాకేంటి, నేను రాణినైపోయాను అని చెప్పండి. ఆమె ఎక్కడ కూడాను మరి నేను పారసిక దేశానికి రాణిగా ఎందుకైనప్పటికి కూడా ఆమె తన స్థాయిని బట్టి, అధికారాన్ని బట్టి గర్వంతో, స్వాతిశయంతో ఉప్పొంగిపోలేదండి. తన అన్న సలహాలను, తన సహోదరుడి సలహాలను త్రోసిపుచ్చలేదు. తన జాతిని బట్టి, తన వంశాన్ని బట్టి సిగ్గుపడ్డం లేదు. తను నాకేంటి, నేను రాణినైపోయాను, వారేమైపోతే నాకెందుకులే, ఏదో నా అన్న చెప్పేలే. అప్పుడు సంగతి చాలా మంది అవసరం తీరిపోయిన తర్వాత ఏం చేస్తారండి, అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుని, అవసరం తీరాక ఏం చేస్తారు, జుట్టు పట్టుకునే వారుగా ఉంటారు. కానీ ఎస్తేరు ఎలా ఉన్నదండి, 127 దేశాలకు ఆమె రాణిగా ప్రకటించబడినప్పటికీ తన సహోదరుడి యొక్క మాటను మరచిపోలేదు, తిరస్కరించలేదు. తన జాతిని బట్టి, వంశమును బట్టి సిగ్గుపడలేదండి. చూడండి ఎంత గొప్పతనమో చూడండి. తాను ఎంతకు ముందు ఏ విధంగా చేసిందో, ఏ విధంగా తగ్గింపు కలిగి ఉందో, అలాగే నిజమైనటువంటి ఆత్మీయ దీనత్వం, తగ్గింపు, అణుకుతో తన రాణిగా అయిన తర్వాత కూడా అలాగే ప్రదర్శిస్తూ ఉన్నదండి. ఎంత గొప్ప జ్ఞానం ఉంటే కదండి ఆ విధంగా చేయగలం. జ్ఞానం కలిగి ఉంటేనే ఆ విధంగా చేయగలం. అజ్ఞానం ఉంటే ఏం చేస్తాం, మరిచిపోయే వారంగా ఉంటాం. కాబట్టి స్త్రీకి జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కూడా కావాలండి. జ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి, రెండు కూడా కవల పిల్లలు లాంటి. ఈ లోకంలో బీపీ, షుగర్ ఎలా ట్విన్స్ లాగా ఉంటాయో, జ్ఞానము, జ్ఞాపక శక్తి రెండు చాలా మనకు ముఖ్యం అన్నమాట. జ్ఞానం ఉండి జ్ఞాపక శక్తి లేకపోతే మర్చిపోతాం. ఏ ఎస్తేర్లు ఏమన్నాయి, రెండు ఉన్నాయి, జ్ఞానము ఉన్నది, జ్ఞాపక శక్తి ఉన్నది. కాబట్టి 127 దేశాలకు తన రాణిగా మరి ఎన్నికైనప్పటికీ కూడాను తన యొక్క జాతిని, తన వంశమును, తన సహోదరుడు చెప్పినటువంటి మాటను తాను మరచిపోలేదండి. ఆ స్థితిలో కూడా తన ఆత్మీయమైన దీనత్వమున కలిగిన స్త్రీగానే కనబడుచు ఉన్నది. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు, మరి సద్గుణాలు ఎంత గొప్పవో కదా. కాబట్టి మొర్దెకై చెబుతూ ఉన్నాడు, మరి నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ జాతిని గాని,
మరి నీ యొక్క వంశాన్ని నువ్వెక్కడ కూడా తెలియచేయకూడదు. నువ్వు ఒకవేళ రాణి అయిపోయావు కాబట్టి నాకేంటి నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పినప్పుడు ఆ రీతిగానే ఉన్నదండి. మనము చూస్తున్నట్లయితే 7వ అధ్యాయంలో ఆ క్రమంలో మరి యూదుల విషయంలో ఈ హామాను మరి మొర్దెకై మరి మోకరిల్లడం లేదు, నమస్కారం చేయడం లేదని హామాను ఏం చేస్తున్నాడంటే ఒక ప్రకటన తెచ్చేసాడు. ఇతను నా విషయంలో చాలా మరి డిసిప్లిన్ గా లేకుండా నా విషయంలో మరి మోకరిల్లడం లేదు, నమస్కారం చేయడం లేదు, చాలా గర్వంగా ఉంటూ ఉన్నాడు అన్నప్పుడు రాజుగారి దగ్గర నుంచి ఒక నియమం తెచ్చాడు. యూదులందరినీ చంపేయాలి, హతమార్చేయాలని చెప్పి నియమం తీసుకుని వచ్చినప్పుడు ఈ మొర్దెకై ఎస్తేరుకు ఒక విషయాన్ని తెలియజేశాడు. వేదన పడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఎస్తేరు అంటూ ఉన్నది, నువ్వేమి మరి తాను కూడా రాణి అయి ఉండి కూడానండి ఏం చేస్తున్నాడు, 5వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే మరి హామాను చేస్తున్నటువంటి పని విషయంలో మరి మొర్దెకై ఎంతో వేదన పడుతున్నాడు. 4వ అధ్యాయంలో జరిగినదంతా తెలియగా మొర్దెకై తన బట్టలు చింపుకుని 3వ అధ్యాయంలో ఏం చేశాడండి, ఈ హామాను ఏం చేశాడు, వీళ్ళందరినీ హతం చేసేయాలని ఒక నియమాన్ని తీసుకుని వచ్చాడు. ఆ విషయం మొర్దెకైకి తెలిసి మొర్దెకై ఏం చేస్తున్నాడండి, 4వ అధ్యాయంలో మరి బట్టలు చింపుకొని గోను పట్ట వేసుకుని బూడిద పోసుకుని శోకంతో రోదనతో రాజు గుమ్మం ఎదుట ఏడుస్తూ ఉన్నాడు. ఆ విషయం ఎస్తేరుకి తెలిసి బట్టలు ఇచ్చి పంపించింది, కానీ ఆ బట్టలేమి తీసుకోలేదు. ఇక్కడ ఈమె ఏం చేసిందండి, 4వ అధ్యాయంలో మరి ఎస్తేరు మొర్దెకైతో చెప్పింది, నువ్వు వెళ్ళి షూషానందు కనబడినటువంటి యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానాలు చేయకుండుడి, నేనును నా పని కత్తెలను. ఈమె రాణి అయ్యుండి కూడాను ఏం చేస్తుందండి, ఈ లోకపు తన భర్త మీద ఆధారపడలేదండి. ఈమె ఏం చెప్తే అదే కదా, ఈమె ఏం చెప్తే అదే రాజుగారు వింటాడు. కానీ ఈమె ఏం చేస్తూ ఉన్నదండి, పరలోక బంధన రాజు మీద ఆధారపడి ఉన్నది. ఈ లోకపు మనుషులను రాజులను మీరు నమ్ముకొనకుడి, యెహోవాను ఆశ్రయించుడని మనం కీర్తన గ్రంథంలో చదువుతాం కదా. ఒక రాణి అయ్యుండి తన భర్త అయినటువంటి రాజు మీద ఆధారపడలేదు, కానీ 3 దినములు తన పని కత్తెలు ఈమె కూడా రాజవస్త్రములను తీసివేసి ఆ షూషాను కోటలో 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. ఎంతో దుఃఖముతో ఉపవాసముతో ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ మనం 7వ అధ్యాయంలో చూసినట్లయితే మరి రాజును హామాను రాణి అని ఎస్తేరు నద్దకు విందునొక రాగా ఎస్తేరు ఏం చేసిందండి, ఇద్దరిని విందుకు పిలిచిందండి. జ్ఞానం కలిగిన స్త్రీ కదా. ఈ హామాను ఏ విధంగా మరి మట్టు పెట్టాలో, వీడిని ఎలా హతం చేయాలో అని చెప్పి జ్ఞానముతో రాజుగారితో పాటు ఈ హామాను కూడా విందుకు పిలిచిందండి. విందుకు పిలిచినప్పుడు రాజుగారు ఏమంటున్నాడో చూడండి, రాణిని ఏమని పిలుస్తున్నాడో, బోధిస్తున్నాడో చూడండి, సంబోధిస్తున్నాడు. ఎస్తేరు రాణి, ఎస్తేరు అని పిలవడం లేదు, ఎస్తేరు రాణి నీ విజ్ఞాపన ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును, నీ మనవి ఏమిటి చెప్పమ్మా, రాజ్యం సగం మట్టుకైనా ఇచ్చేస్తాను, నీకేం కావాలి చెప్పు అని అడుగుతూ ఉన్నాడండి ఎస్తేరును. రాజు గారు ఏమని పిలుస్తాడు, ఎస్తేరు అనడం లేదండి, ఆమెను ఎంతగా గౌరవిస్తూ ఉన్నాడు. ఎస్తేరు రాణి నీ మనవేంటమ్మా, నీకేం కావాలి చెప్పు, నువ్వేది అడిగినా రాజ్యంలో సగం మట్టుకు ఇచ్చేస్తాను, నీకు అంతా నీదే, రాజ్యంలో నీకు సగం మట్టుకు నేను ఇచ్చేస్తాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి. అలాగే మరి ఇక్కడ కూడా రాజుగారు అంటున్నాడు, రాజ్యములో సగం మట్టుకు ఇస్తానంటున్నాడు. కానీ మన పరలోకపు తండ్రి సమస్తమును మన కొరకు అక్కడ సిద్ధపరిచి ఉంచాడు. మనము దానిని మనము పొందుకోవడమే ఆలస్యము. మన పరలోకపు రాజ్యమును సంపాదించుకోవాలి. ఆ రాజ్య కిరీటమును, ఆ మహిమ కిరీటమును, ఆ జీవి కిరీటమును మనం పొందుకోవాలి అంటే ఎలా ఉండాలి, ఈ లోకములో మంచి పోరాటమును పోరాడాలి, మన పరుగును కడముట్టించాలి. ఎస్తేరు వలె నమ్మకత్వం కలిగి ఉండాలి, అణకువ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, జ్ఞానము కలిగిన స్త్రీ వలె ఉండాలి, నమ్రత కలిగి ఉండాలి, దేవుని యందు దయాదాక్షిణ్యములను సంపాదించుకోవాలి, ఆయన చేత ప్రేమించబడాలి, దయను సంపాదించుకోవాలి. ఇవన్నీ మనము సంపాదించుకున్నాడు
ఆ రాజ్యమునకు వారసులముగా ఉంటాము. ఆ రాజ్య కిరీటాన్ని మనకు ప్రభు ధరింపచేశాడు. ఇక్కడ రాజుగారు ఏమని సంబోధిస్తున్నాడండి? ఎస్తేరు రాణి, నీకేం కావాలమ్మా అని అడుగుతున్నప్పుడు నీ విజ్ఞాపన ఏమిటమ్మా, అది నీకు అనుగ్రహింపబడి నీ మనవి ఏమిటి? ఇక్కడ ఏమేం చేస్తుందండి? విజ్ఞాపన చేస్తుంది. తనను తాను తగ్గించుకుని దేన మనస్సు కలిగి నేనేంటి రాణి అని చెప్పి అక్కడ ఆమె తన ఆహాన్ని, తన యొక్క మరి హోదాని చూపించుకోవడం లేదు. మీ హామాను మమ్మల్ని మేము బానిసలుగా వచ్చాము, మమ్మలను అణిచివేయాలని, చంపివేయాలని ఈ దుర్మార్గుడైనటువంటి హామాను ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడు కాబట్టి వీడిని నశింప చేయి అని తను మాట్లాడడం లేదండి. ఎంతో జ్ఞానముతో తెలివితో మనవి చేసుకుంటుంది. రాజు దగ్గర తగ్గించుకుని విజ్ఞాపన చేస్తూ ఉన్నది, మొర్ర పెడుతూ ఉన్నది. తదుపరి మన విజ్ఞాపన చేస్తాం కదా దేవుని యొద్ద. అలాగా విజ్ఞాపన ఏంటమ్మా, నీ మనవులేంటి తల్లి చెప్పు, నీకేం కావాలి? రాజ్యంలో సగం మటుకి ఇచ్చేస్తానన్నప్పుడు ఈ రాణి, అయ్యా నీ రాజ్యంలో నాకు సగం అక్కర్లేదు, కానీ ఏమేమంటున్నదండి? రాజా అంటూ ఇక్కడ ఏం మాట్లాడుతున్నది చూడండి. అప్పుడు రాణి అని ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎప్పటి వరకు ఎస్తేరుగా ఉన్నది, హదస్సాగా ఉన్నది. ఇప్పుడు ఈమెకి ఏమొచ్చిందండి? రాణి అయిన ఎస్తేరు. మనము కూడా దేవుణ్ణి, మనము ఆయన నామం ఎరిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు అయి ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి నేను అతడిని తప్పించదను. ఎస్తేరు ఆయనను ప్రేమించింది కాబట్టి ఆమె ఆ యొక్క బానిసత్వము నుండి ఆమె తప్పించబడింది. ఆయన నామం ఎరిగి ఉన్నది కాబట్టి ఆమె ఘనపరచబడింది. ఏ విధముగా ఘనపరచబడింది? ఎస్తేరు నుండి రాణిగా ఘనపరచబడింది. కాబట్టి నీవు నేను కూడాను దేవుని నామమును ఎరిగి ఉన్నప్పుడు మనము కూడాను ఘనపరచబడే వారముగా ఉంటామండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నదండి? ఆమె రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన, రాజా చక్కగా తగ్గించుకుని, రాజా ఆయనేమో ఎస్తేరు రాణి అని అంటుంటే ఈమెమంటున్నదండి? రాజా, ప్రభువా, యేసయ్యా, అయ్యా నా సమస్యలు ఇవయ్యా, నా విజ్ఞాపన ఇదయ్యా, నా రోదన ధ్వని ఇదయ్యా, అయ్యా నా వంశం వారు, అయ్యా నా జాతి వారయ్యా, నా రక్త సంబంధికులయ్యా లోకంలో నశించిపోతున్నారయ్యా, పాపములో, శాపములో, నాయన అంధకారములో, వ్యభిచార కోపములో అయ్యా భయంకరమైన స్థితిలో ఉన్నారయ్యా, అయ్యా 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 అని చెప్పి మనం కూడా దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేసే వారంగాను, విన్నవించే వారంగాను, మనము చేసుకునే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మరి ఎస్తేరు యొక్క మనవులు, విజ్ఞాపన ఏంటి? ఆమె హృదయంలో ఉన్న మూలుగులేంటి? తన సహోదరుడు ఏం చెప్పాడు? మొర్దెకాయ్, నీవు ఒకవేళ రాజ్యానికి నేను రాణినై ఉన్నాను, నాకేంటే నువ్వు అనుకుంటున్నావేమో, మరి ఒక దిక్కు నుండి మాకు సహాయము కలుగును. యెహోవాయే మాకు దిక్కు, దేవుడే మాకు దిక్కు. ఈ లోకంలో నీవు రాణి అయిపోయావు కాబట్టి నీ జాతిని, నీ వంశమును, నీ అన్నాన్ని ఒకవేళ మర్చిపోవచ్చును, కానీ జీవము కలిగిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, రక్తమును చిందించిన దేవుడు, రక్తములో కడిగి పరిశుద్ధతనిచ్చిన దేవుడు, పరలోకములో స్వాస్థ్యమును, పరలోకము గవినిలో మరి నివాసములు ఏర్పాటు చేసిన దేవుడైతే మరిచిపోడమ్మా అని చెప్పి తన సహోదరికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మొర్దెకాయ్. ఒకవేళ నీవు మర్చిపోవచ్చేమో, నీ అధికారమును బట్టి, నీ హోదాను బట్టి, నీ కిరీటమును బట్టి, నీ యొక్క దేశాలను బట్టి, నీ భర్త రాజును బట్టి, కానీ మరి ఒక దిక్కు నుండి సహాయము కలుగును. ఆమె యొక్క హృదయములో ఆ మాట నాటబడింది. తన అన్న ఏది చెప్పాడో దానికి లోబడింది. తన సహోదరుడు మాట విన్నది. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. తన తల్లిదండ్రులను కోల్పోయిన క్రమంలో తన అన్న చేర తీశాడు, ఆదరించాడు, తల్లిదండ్రులు లేని లోటును తీర్చాడు, ఆ బాధను తీసివేశాడు, బహుగా ప్రేమించాడు, ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. బానిసలుగా యెరూషలేము నుండి నెబుకద్నెజరు కాలంలో పట్టబడి వచ్చినప్పుడు తన కౌగిటిలో తను ఎంతగానో ఆ బిడ్డను ఆదరించిన వాడుగా ఉన్నాడు. తనను విడిచిపెట్టలేదు ఆ బిడ్డను. కాబట్టి అవన్నీ చేసిన సహాయములను, చేసిన మేలులను, చేసిన ఉపకారములను ఎస్తేరు
తన హృదయంలో తల పోసుకుంటూ మూలుగుతూ రాజు యొద్ద, అయ్యా నా విజ్ఞాపనమును బట్టయ్యా, నా మనమును బట్టయ్యా, నా వారు బందీలుగా వచ్చారయ్యా, ఈ హామాను వారిని చంపివేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నా మనవులను బట్టి నా విజ్ఞాపనమును బట్టి ఏమంటున్నదండి ఇక్కడ, రాజా తనను తాను తగ్గించుకునయ్యా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల, దయతోనే అయ్యా, తగ్గింపు కలిగి దయతోనే ఆమె తన యొక్క పరిస్థితిని మార్చుకున్నదండి. దయతోనే స్థుతి అంటండి, స్థితిని మారుస్తుంది అంటండి. కాబట్టి దయతోనే ఆమె ఏమంటున్నది, నా అధికారం నేను ఏది చెప్తే అది చెయ్యాలి, ఈ హామానుగాడు మా జాతిని మా వంశంని హతం చేసేయాలని, మా అన్న వీడికి నమస్కారం చేయడం లేదని కక్ష పెట్టుకుని మమ్మల్ని అందరినీ నశింప చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. వీడిని వెంటనే ఇమ్మీడియట్లీ ఇక్కడి కోట నుండి తరిమివేయి, వీడిని ఇంటి వారిని చంపే, వీడుకున్న 10 మంది బిడ్డలను భార్యనని చెప్పలేదండి. చెప్పకుండా ఏమంటున్నది, అయ్యా నా విజ్ఞాపనమును బట్టి నా మనవులను బట్టి రాజు అయిన నీ దృష్టికి నేను దయ పొందిన ఎడల, నీకు సమ్మతి అయితే, రాజు అయిన తమకు సమ్మతి అయితే, నా విజ్ఞాపనం బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడదురుగాక. ఎంతగా మొరపెడుతుందండి తన భర్త అయిన రాజు దగ్గర, అయ్యా నా జనులు నేను విడిపించబడాలయ్యా, నా ప్రార్థనను బట్టి నా విజ్ఞాపనమును బట్టి నా ప్రాణమును, నా జనులు బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, నా సహోదరుడు నేను అనాథగా ఉన్నప్పుడు, నా తల్లిదండ్రులు నేను పోగొట్టుకున్నప్పుడు నన్ను ఆదరించాడు, నాకు ఒక బాధ్యతను చెప్పాడు. నన్ను బట్టి నా అన్న మేమిరువురు కాదయ్యా, నా జనులు ఉన్నారయ్యా, నా వంశపు వారు ఉన్నారయ్యా, అయ్యా నా జాతి వారు ఉన్నారయ్యా, వారెవ్వరు నశించుకోవటం కాదయ్యా, వారందరూ రక్షించబడాలయ్యా, నీ రాజ్యంలో వారందరూ ఉండాలయ్యా. నేను ఒక్కదాన్ని రాజ్యానికి రాణిగా ఉంటే ప్రయోజనం లేదయ్యా, నా వారందరూ విడిపించబడాలయ్యా, రక్షించబడాలయ్యా, ఈ కోటలో అందరూ ఆనందంగా ఉండాలయ్యా నాయనా అని చెప్పి రాజు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నది. నేను రాణినైపోయాను, ఇంకా నాకేంటి అనేటువంటి అహమతో లేదండి. కాబట్టి మనము కూడాను దేవుని సన్నిధానములో ఏమని విజ్ఞాపన చేయాలి, ఏమని మనం చేయాలి, నశించిపోతున్న మన యొక్క రక్త సంబంధీకుల కొరకు, నశించిపోతున్నటువంటి అనేక మంది కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు మనం ఎంతగానో ఎస్తేరు అనుభవం కలిగి తన చీకటి రాజ్యములో, చీకటి దినాలలో ఒక ప్రకాశించబడినటువంటి వెలుగు తేజముగా మరి తాను ఉండి దేవుడు ఆమెను నడిపించి తన ప్రజలైన వారిని విడిపించాడు. కాబట్టి మనం చేసుకుంటున్నాయా, మరి నా ప్రజలను ఆయన నీవు విడిపించయ్యా అని చెప్పి వేడుకుంటున్నది. ఎలా వేడుకుంటుంది, నా మనవయ్యా, నా విజ్ఞాపన అయ్యా, తన హృదయంలో మూలుగుచ్చు తన అన్న వద్దకే చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయకుండా లోబడి అన్నను గౌరవించి ప్రేమించి అన్న ఒక్కడనే కాదు తన జాతిని, తన వంశమును అందరినీ కూడా రక్షించుకున్నది. ఏ విధముగా, ఉపవాసము ద్వారా 3 దినములు ఉపవాసం ప్రకటించింది. ప్రార్థన ద్వారానే ఏదైనా మనము జయించగలము, సాధించగలం. తన హోదాను బట్టి కాదండి. తన రాణిగా ఉండి వెళ్ళి రాజు యొద్ద చెప్పి తన ప్రజలను విడిపించుకోలేదండి. రాజుగారు అంటున్నాడు, రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి అన్నప్పుడు అప్పుడు కూడా చెప్పలేదండి, అయ్యా సమ్మతి అయిన ఎడల, నా యందు నీకు దయ కలిగిన ఎడల, అయ్యా నా ప్రజలన్నయ్యా నా ప్రాణమును విడిపించని వేడుకుంటూ ఉన్నది. ఏ విషయంలో, తన అన్న ఒక్కడి విషయంలో కాదు, తను నశించిపోతున్న తన జాతిని, తన వంశమును తాను రక్షించుకోవాలని తృష్ణ కలిగి, తపన కలిగి, తాను తగ్గించుకొని, తన హోదాను బట్టి కాదు కానీ ప్రార్థనను బట్టి. ఏ ప్రార్థన, ఉపవాసం ఉండి తాను రాణి అనేటువంటి స్థితిని మరచిపోయి రాజ వస్త్రములను తీసివేసి తనను తాను తగ్గించుకుని పనికత్తెలతో సహా ఆ షూషాను కోటలో 3 దినముల ఉపవాసం ప్రకటించి ప్రార్థించి
ఇచ్చి మరి తాను తన జనులను విడిపించుకున్నటువంటి రాణిగా కనబడుచు ఉన్నది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉన్నది? జ్ఞానము కలిగిన స్త్రీలముగా ఉన్నామా, మరి 3 రాళ్ళ వలె మన గృహాలను మరి మనము పోగొట్టుకునే వారముగా ఉన్నామా, ఊడబెరుక్కునే వారముగా ఉన్నామా గ్రహించుకోవాలి. కాబట్టి 3 రాళ్ళైనటువంటి వస్తి తన స్థితిని పోగొట్టుకున్నది గనక కారణం ఆమెలో ఉన్న దుర్గుణాలు. అలాగే మరి జ్ఞానము కలిగిన స్త్రీ ఎస్తేరు తనకున్నటువంటి జ్ఞానమును బట్టి, మరి వివేకమును బట్టి, భయభక్తులను బట్టి, వివేచనను బట్టి, నమ్రతను బట్టి, అణుకువను బట్టి ఏం చేసిందండి? రక్షించబడినది, రాజు చేత ప్రేమించబడినది, ప్రజలందరి చేత దయను సంపాదించుకున్నది, దయాదాక్షిణములను పొందుకున్నది, రాజు కిరీటాన్ని సంపాదించుకున్నది. అక్కడ ఉన్నటువంటి అందరికి రాజుగారు ఏం చేశాడంటే విందును ఏర్పాటు చేసి రాజు గారి స్థితికి తగినట్లుగా బహుమానములను ఇచ్చి ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయములో దేవాది దేవుడు నీకు నాకు కూడా పరలోకమందు బహుమానములను సిద్ధపరిచి ఉన్నాడు. మరి పొందుకోవడానికి మనము సిద్ధమేనా? సిద్ధముగా ఉన్నట్లయితే ఎస్తేరు అనుభవం కలిగి ఈ దినమున మనము కూడా నశించిపోతున్న మన వారి కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రం కొరకు, మన జిల్లా కొరకు, మన పట్టణము కొరకు, మన పరిసర ప్రాంతములలో ఉన్న వారి కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మన ఇంటిలో ఉన్న వారి కొరకు మనలను మనము తగ్గించుకొని అణుకువ కలిగి విజ్ఞాపన ద్వారా, మనవుల ద్వారా దేవుని ప్రేమను పొందుకొని ఆ రీతిగా సంపాదించుకునే వారముగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత సమయము దేవుడిచ్చినటువంటి వాక్య లేఖన భాగములను బట్టి ఆయనకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.